శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలో చిరుత పులుల సంచారం కలకలం రేపుతోంది. గుడిబండ మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న కొండ ప్రాంతంలో ఒకేసారి 3 చిరుతలు ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గత 15 రోజులుగా చిగతుర్పి సహా పలు గ్రామాల్లో మేకలు పశువులపై దాడులు చేస్తూ రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయని స్థానిక ప్రజలు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదు అంటున్నారు స్థానికులు. వెంటనే బోన్లు ఏర్పాటు చేసి చిరుతలను బంధించాలి అని ప్రజలు కోరుతున్నారు. చిరుతపులి వచ్చి ఆ మేకలను కొరికివేయడంతో పక్కింటి అబ్బాయి సుకుమార్ అనే అబ్బాయి కేకలు వేయడంతో మేము పక్కిలు కాబట్టి మా ఇల్లు వచ్చి చూస్తే 2 మేకలను చిరుతపులి కొరికేసి ప్రాణం తీసి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ రైతు ఏదో దిగాలు చెందుతాయి. మళ్ళీ పారిశుద్ధ్య అధికారులకు తెలియజేస్తే పారిశుద్ధ్య అధికారులు వచ్చి వాళ్ళు చర్యలు వాళ్ళు తీసుకొని వాళ్ళ పని వాళ్ళు చేసిపోయినారు. ఏది ఏమైనా కూడా పారిశుద్ధ్య అధికారులు ఎలుగుబంట్లు ఇంతకుముందు కూడా ఎలుగుబంట్లు కూడా దాడి చేసింది మా గ్రామంలో. ఇదే చిరుతపులి కూడా గత సంవత్సరంలో కూడా మా ఊర్లో ఒక 3-4 మేకలను తినేసింది. మళ్ళీ పశువులను కూడా తినింది. అలాంటి సందర్భాలు అప్పుడు మొదట ఇట్లా అటాచ్ చేసినప్పుడు పశువులపైన మేకలపైన వచ్చినప్పుడు పారిశుద్ధ్య అధికారులు స్పందించి దానిపైన చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇంత జరిగేది కాదు అని నేను భావిస్తున్నాను. ఇట్లా ఇప్పుడు ఈ మేకలపైన పశువులపైన వచ్చిండే చిరుతపులులు మళ్ళీ మనుషులపైన దాడి చేస్తాయో ఒక్కొక్కరు పొలాల దగ్గరికి రాత్రిపూట పోయేదానికి పగులుపూట పోయేదానికి కూడా భయపడుతున్నారు. ఈరోజు మాకు తెలిసిన వాళ్ళంతా మేకలు గొర్రెలు ఎట్లా తోలుకుపోయేది అడవుల్లోకి చిరుత వస్తుందేమో తినేస్తుందేమో అని భయపడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లోన పారిశుద్ధ్య అధికారులు స్పందించి అవి గ్రామంలోకి రాకున్నట్ల వాటిని వాళ్ళు శాఖాపరమైనటువంటి చర్యలు ఏమైతే ఉన్నాయో అవి తీసుకుంటే